హాయ్ ఫ్రెండ్స్, మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కోసం ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి టెంపుల్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే మినీ టీటీడీ టెంపుల్కి వెళ్తున్నాం. కమన్ ఎందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడే 5 minutes అయింది స్టార్ట్ అయ్యాం. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం. వస్తే పెద్ద షాక్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ అప్పు మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండిపోయింది. ఈ ట్రాఫిక్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఇంకో ఆల్రెడీ పట్టేటట్టు పడుతుంది. ఇప్పటికే చాలా ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎంతసేపు పడుతుందో చూద్దాం. నాకు ఈ టెంపుల్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా అంటే మనం తిరుపతికి మెట్లు ఎక్కుతాం కదా, నడుచుకుంటూ వెళ్తాం టెంపుల్కి. అలానే నేను ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం మా ఇంటి నుంచి టెంపుల్ దాకా. అది ఎలా అయిందంటే మా ఇంటినే స్టార్ట్ అయ్యాం. అప్పుడు ఆటో బుక్ అవ్వలేదు. మొత్తం నేను మా తమ్ముడు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం, నలుగురం. సరే బుక్ అవ్వట్లేదు కదా, కొంచెం ముందుకు వెళ్ళి చేస్తే బుక్ అవుతుందేమో, కొంచెం ముందుకు చేస్తే బుక్ అవుతుందేమో అని మా ఇంటి నుంచి కొంచెం దూరం వచ్చాం. అవ్వాల ఇంకొంచెం ముందుకు వచ్చాం, అవుతుందేమో అని. అప్పుడు అవ్వలేదు. ఆల్మోస్ట్ రోడ్ నెంబర్ 5 వచ్చాం, అప్పుడు కూడా అవ్వట్లేదు. జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చాం, అవ్వలేదు. ఇంకా అక్కడ నుంచి 3 kilometers ఎంత ఉంది. సరే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాం కదా, ఇంకొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిపోదామని టెంపుల్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు పై వాక్ వెళ్ళాం. అది ఒకటి మంచి ఎక్స్పీరియన్స్. అది మా ఫ్రెండ్స్తో మా తమ్ముడితో న్యూ ఇయర్ రోజు అలా కుదిరింది ఆ ఫస్ట్ టెంపుల్కి. ఇది ఒక మంచి మెమరీ లాగా ఉండిపోయింది. మళ్ళీ తర్వాత అప్పుడప్పుడు వెళ్తూనే ఉన్నా. మ్యాక్సిమం ఈ టెంపుల్కి ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడే వెళ్తాం. మనం ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చేసాం. వీఆర్ బిసైడ్ అపోలో హాస్పిటల్. ఇక్కడ నుంచి ఒక 2 minutes. ఏదో షాకింగ్ ఏంటంటే స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ట్రాఫిక్ మనకి. మా ఇంటి నుంచి కరెక్ట్గా ఒక 15 minutes స్కూటీలో వెళ్ళిపోతే. స్కూటీలో అయితే 15 minutesలో వెళ్ళిపోవచ్చు, కార్లో అయితే 1 అరగంట. నేను స్టార్ట్ అయ్యి 45 minutes అవుతుంది ఇప్పుడు రీచ్ అయ్యా టెంపుల్కి. ఎప్పుడు ఉండి ట్రాఫిక్ అనుకోండి హైదరాబాద్లో, బట్ ఇది కొద్దిగా ఎక్కువ. మాకు అలవాటు అయిపోయింది, ఏం చేద్దాం, తప్పదు. స్కూటీలో వచ్చింటే అయిపోయేదేమో ఈసారి. నెక్స్ట్ టైం స్కూటీలో ప్లాన్ చేద్దాం. మ్యాక్సిమం వీ షుడ్ అవాయిడ్ కార్. ట్రాఫిక్కి తట్టుకోలేకపోతున్నాం. మనం టెంపుల్కి వచ్చేసాం గైస్. యాక్చువల్లీ కింద నుంచి చాలా పైన నుంచి వచ్చాం, బట్ ఇట్స్ ఓకే, నుంచి కూడా రావచ్చు. కార్ పార్క్ చేసేసి దర్శనం వెళ్ళిపోదాం. పార్కింగ్ లేదే. ఇప్పుడే టెంపుల్కి వచ్చాం, కార్ పార్క్ చేశాను. ఇది బాగా రష్ ఉందంట, సో దర్శనం టైం పట్టచ్చు అంటున్నారు. అండ్ మ్యాక్సిమం ఈ గుళ్ళకి ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ 5 AM లైక్ శుభ్రత సేవలాగా అలా ఒకటి రోజు పూజ చేస్తారంట. అండ్ ఎవ్రీడే అన్నదానం, టిఫిన్ పెడతారు మార్నింగ్, అండ్ లంచ్ కూడా ఉంటుందంట ఇక్కడ. ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట. సో కుదిరితే మనం కదా అన్నదానంకి వెళ్దాం. తెచ్చి టైమింగ్కి తవ్వలేదు, ఇంకొక 1 hour 1.5 hours దాకా ఉంది. దర్శనం అయిపోయాక కుదిరితే వెళ్దాం. విల్ గో. ఇప్పుడే టోకెన్ ఇచ్చారు గాయస్, అన్నదానానికి టికెట్స్ దొరికాయి.
అన్నదానం అయిపోయింది. బా చాలా టేస్ట్ ఉంది తెలుసా ఫుడ్ అయితే. అనుకోకుండా అవుదా అనుకున్నాం, బట్ మంచి టైంకి సెట్ అయింది. టికెట్లు ఇచ్చారు, మంచి పీస్ఫుల్గా ఉంటాయి, చాలామంది పెట్టారు. ఇంక వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ మంచి టైం స్పెండ్ చేసిన గుడిలో ఈరోజు. తక్కువ మంది మేము దర్శనం కానీ టైంకి అయితే చాలాసేపు ఒక ఆల్మోస్ట్ 3 minutes అక్కడే ఉన్నాం. దర్శనం అయితే చాలా మంచిగా అయింది ఈరోజు. టైం 3 అయిపోయింది. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న పనులు ఉంటే పాన్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళాం. దాని తర్వాత బ్యాంక్కి వెళ్ళి వచ్చాం. ఇప్పుడే కార్ పార్క్ చేశాను. 3:30 అయిపోయింది. మార్నింగ్ ఇప్పుడు 10 o'clock స్టార్ట్ అయ్యాం. అదే ఇప్పుడు వచ్చాం బయటికి మొత్తానికి ఇంటికైతే. సో ఇంకెప్పుడుతో ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం. Let's see you in another vlog, another video, another day. Bye.